కొర్రమీను చేపల ఫ్రై. మీలో ఎంతమందికి కొర్రమీను చేపలంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇది తవ్వకాల్లో బయటపడ్డ వీడియో అన్నమాట. ఎప్పుడో డిసెంబర్‌లో అయితే తీశాను ఈ వీడియో. పెట్టడానికైతే కుదరలేదు. కుదరలేదు అంటే ఈ వీడియో ఉందన్న సంగతే నాకు తెలీదు. రీసెంట్‌గా ఫోటోస్ చూస్తుంటే ఈ వీడియో అయితే కనబడిందనమాట. ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అయితే వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు. ఏం లేదు, కొర్రమీను చేపలని మంచిగా ఇలా క్లీన్‌గా కడుక్కొని కట్ చేసుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, మీకు టేస్ట్‌కి సరిపడంత స్పైసీకి సరిపడేంత కారం అయితే వేసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి అయితే మంచిగా మ్యారినేట్ అయితే చేసుకోవాలి. నేను ఇది ఫస్ట్ టైమే చేశాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చిందనంటే నేను ఇంకొకసారి కూడా చేసుకొని తినాలి అనిపించేంత వచ్చింది. కాకపోతే మళ్ళీ ఆ చేపల అంకులైతే నాకైతే కంటపడలేదు. చేపలు అనుకుంటూ మళ్ళీ అయితే ఎవ్వరూ రాలేదు మా సైడ్ అయితే. అందుకనేసి నేను మళ్ళీ చేపల వీడియో అయితే నేను మళ్ళీ చేయలేకపోయాను. ఇప్పుడైతే ఇలా మంచిగా ప్రతి ముక్కకి మసాలా అనేది పట్టేలాగా చూసుకోవాలి. మసాలా మీరు ప్రతీదీ ఫిష్ మసాలా, ఆ మసాలా, ఈ మసాలా అని అన్నీ తింటూ ఉంటారేమో. మా ఇంట్లో అలాంటి మసాలాలు ఏం పడవు. కారం అయితే బాగా తింటాం, కానీ మసాలాలు అయితే ఎక్కువ తినమన్నమాట. చాలా తక్కువ తింటాము మేము మసాలాలు. అందుకనేసి నేను ఏ మసాలాలు మీకైతే చూపించట్లేదు. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఫిష్‌ని ఒక 15 లేదంటే 20 మినిట్స్ అలా ఫ్రిడ్జ్‌లో అయితే ఉంచేయాలి. అలా ఉంచితే ఆ ముక్క అనేది మంచిగా ఆ మసాలా అనేది ముక్కకు మంచిగా పడుతుందన్నమాట. తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో ఇలా సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. చాలా ఆయిల్ వేస్తే దాంట్లోని ముక్క అనేది అయితే విరిగిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం తవా ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్‌ని అయితే బయటికి తీసి, ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసి అయితే ఒక్కొక్క పీస్‌గా అయితే ఈ ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై చేస్తున్నంత సేపు అయితే స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. ఎప్పుడెప్పుడు తిందామా అన్నంతగా వచ్చిందనమాట. అంత బాగా వచ్చింది. ఈసారి చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. నేను ఫస్ట్ టైం చేయడం చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. ఇలా ఒక్కొక్క పీస్‌ని అయితే వేసేసుకొని మంచిగా అయితే వేపుకోవాలి. మీలో ఎంతమందికి కొర్రమీను చేపల ఫ్రై అంటే ఇష్టమో మస్ట్ అండ్ షుడ్‌గా అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. బాగా వచ్చిందనేసి అయితే నేను అనుకుంటున్నాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాగా ఒక్కొక్క సైడ్ని తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. అంతే, కాలిన వాటిని ఒక్కొక్క పీసుగా తీసేసి దానిపైన నిమ్మకాయ చల్లుకొని ఉల్లిగడ్డ పెట్టుకొని తింటుంటే అబ్బబ్బా! ఆ టేస్టే వేరే ఉంటుందబ్బా! నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా మస్ట్‌గా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కరెంటు పోయి వస్తుంది.